పరమహంస జీకే క్లాసెస్. అదేవిధంగా ఈ రోజు మనకు త్వరలో కానిస్టేబుల్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి వచ్చేసి ఎగ్జామ్ త్వరలో మనకు జూన్ నుంచి జూలై నుంచి మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఈ రోజు మనకు జీకే లో టార్గెట్ ఏపీ డిఎస్సి అండ్ పిసి 2025. అయితే ఇక్కడ మన యొక్క మెయిన్ వచ్చేసి జీకే కరెంట్ అఫైర్స్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, ఫస్ట్ మార్క్స్ అంటే రాష్ట్రాలు, నెక్స్ట్ జాతీయం, అంతర్జాతీయం, అవార్డ్స్, నియామకాలు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ బిజినెస్, నెక్స్ట్ ప్రముఖ వ్యక్తులు. అంటే మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయి? 9 టాపిక్స్ ఉంటాయి. ఇది మెయిన్ టాపిక్స్. ఇంకా ఉంటాయండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో. జీకేలో చాలా టాపిక్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి దీంతో మనకు ఇటీవల ఎక్కువ సార్లు ఏమిటంటే ఇంటర్నేషనల్ యొక్క మీటింగ్స్ అవుతాడు, అంటే సబ్మిట్. అంటే ఇటీవల ఏమేమి ఎగ్జామ్ జరిగినాయి, ఒకనా G20 కానీ, బిక్స్ కానీ, అదేవిధంగా G7 కానీ, అదేవిధంగా క్వాడ్, నెక్స్ట్ బిమ్స్టెక్ సమావేశాలు ఇటీవల చాలా జరిగినాయి 2024 నుంచి 2025. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్. ఈ యొక్క ఇంటర్నేషనల్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లో? ఈ యొక్క ఇంటర్నేషనల్ లో ఫస్ట్ మీటింగ్ మన బిక్స్ మాట ఏదండి, బిక్స్. అయితే ఫస్ట్ మనకి ఏంటంటే సబ్మిట్ ఫస్ట్ బిక్స్. అయితే బిక్స్ లో ఫస్ట్ అసలు బిక్స్ ఎట్లా అయిపోయింది, బిక్స్ ముందు అంతకుముందు ఏ దేశం ఉన్నది, బిక్స్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయింది? ఫస్ట్ ఏముందంటే బిక్ ఉంది అనమాట. ఫస్ట్ ఏంది బిక్. బిగ్ ఎస్టాబ్లిష్ అంటే బిగ్ ఎస్టాబ్లిష్ అంటే 2006. బిగ్ ఎస్టాబ్లిష్ 2006. ఫస్ట్ మనకు 4 దేశాలు ఉన్నాయండి. ఫస్ట్ 4. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి వచ్చేసి చైనా. ఫస్ట్ 4 కంట్రీస్ ఉన్నాయి. ఈ 4 కంట్రీతో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 2006 ఎస్టాబ్లిష్. మళ్ళా బిక్స్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఇలా జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా ఎప్పుడంటే 2010లో జాయిన్ అయింది సార్. 2010లో ఫస్ట్ ఏమిటండి 4 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ 4 కంట్రీస్. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ ఏంటండి ఇండియా, సి ఏంటండి చైనా, ఎస్ ఏంటండి సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ 4 కంట్రీస్. కొత్తగా ఏ దేశం జాయిన్ అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జరిగిందంటే 2010లో చేరింది. అప్పుడు బిక్ వచ్చేసి బిక్స్ మాన సంవత్సరం. బిగ్ వచ్చేసి బిక్స్ మాన సంవత్సరం వచ్చేసి ఎప్పుడంటే 2010లో బిగ్ వచ్చేసి బిక్స్ మాన సంవత్సరం. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ అనే పదాన్ని ఫస్ట్ ఎవరు పేరు పెట్టారు? బిక్స్ అనే పదాన్ని ఫస్ట్ ఎవరంటే రష్యా దేశానికి చెందిన పర్సన్. రష్యా దేశానికి చెందిన పర్సన్. అతని పేరు వచ్చేసి ఏంటంటే గోల్డ్ మ్యాన్. ఏదండి గోల్డ్ మ్యాన్ అనే వ్యక్తి దీనికి పేరు పెట్టారు అనమాట. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ మెయిన్ వచ్చేసి స్థాపకుడు లేదంటే గోల్డ్ మ్యాన్. అయితే ఈ యొక్క బిక్స్ ఎస్టాబ్లిష్ 2006. మనం స్టార్ట్ చేసి మాత్రం గురించి అంటే 2009 నుంచి స్టార్ట్ చేశారండి. 2009 నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క బిక్స్ లో ఫస్ట్ అండి మనకి ఏంటంటే బిక్స్ లో మొత్తం 2010లో 5 దేశాలు ఉన్నాయి, 5 కంట్రీస్. అదేవిధంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే 2024 2024లో జర్మన్లో కొత్తగా కొన్ని దేశాలు జాయిన్ అయినమాట బిక్స్ లో. ఒకటి వచ్చేసి ఏ దేశం అంటే మనకి ఇంపార్టెంట్ అర్జెంటీనా. సెకండ్ వచ్చేసి ఏంటంటే యుఏఈ, అర్జెంటీనా, యుఏఈ. అదేవిధంగా 3 దేశం ఇరాన్. 4 వచ్చేసి ఏదంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ 5 వచ్చేసి మనకు ఫస్ట్ అర్జెంటీనా, రెండోది యుఏఈ, 3 వచ్చేసి ఇరాన్, 4 వచ్చేసి సౌదీ అరేబియా. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు సౌదీ అరేబియా. అదేవిధంగా నెక్స్ట్ బంగ్లాదేశ్. అదేవిధంగా 6వ దేశంగా ఏ దేశం అంటే ఫస్ట్ అండి అర్జెంటీనా, యుఏఈ. ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, అదేవిధంగా ఈజిప్ట్. మొత్తం వచ్చేసి 6 దేశాలు జాయిన్ అయినాయి. ఈ ఆర్టికల్ వచ్చేసి మళ్ళా 2025లో 2025లో జనవరి 1న కొత్తగా ఏ దేశం జాయిన్ అయింది? ఫస్ట్ అండి మనకి ఎగ్జాంపుల్ నుండి ఫస్ట్ 5 కంట్రీస్ ఉన్నాయి, మళ్ళా 6 దేశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్లో 2 దేశాలు వెళ్ళిపోయినాయి. ఒకటి వచ్చేసి అర్జెంటీనా వెళ్ళిపోయింది, మళ్ళా సౌదీ అరేబియా వెళ్ళిపోయింది. అదేవిధంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క బిక్స్ మీటింగ్ ఎక్కడ అవుతాయి? అయితే ఇక్కడ బిక్స్ ఫస్ట్ మీటింగ్
2009 వచ్చేసి రష్యాలో చూద్దామా, రష్యాలో ఫస్ట్ మీటింగ్. అదేవిధంగా 2010 వచ్చేసి కంటే బ్రెజిల్లో. అదేవిధంగా 2011 థర్డ్ మీటింగ్ వచ్చేసి చైనాలో. ఈ యొక్క 3 మీటింగ్ మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 2024 లో 16 మీటింగ్. 2024 లో 16 మీటింగ్ రష్యాలో ఎక్కడంటే కజాన్, రష్యాలో కూడా కజాన్. అదేవిధంగా 2025 వచ్చేసి ఈ మీటింగ్ ఎక్కడంటే బ్రెజిల్ ఎక్కడంటే రియో డిజైన్. ఇది మనకు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో ఏమంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏమంటే ఈ యొక్క బిగ్స్ మీటింగ్ 2025 లో ఎన్నో మీటింగ్ అంటారు ఎగ్జామ్ లో. ఎన్నో మీటింగ్ అంటే ఇది బిగ్స్ మీటింగ్. నెక్స్ట్ 2025 లో ఇది ఎన్నో మీటింగ్ అంటే 17 మీటింగ్. ఎక్కడ ఉంది? బ్రెజిల్ అక్కడ రియో డిజైన్. కానీ మనకు వచ్చే ఏ విధంగా నేర్చుకోవాలంటే ఎగ్జామ్ లో చాలా మంది ఏం నేర్చుకుంటారు, బిగ్స్ మీటింగ్ నెక్స్ట్ ఎక్కడ ఏ దేశంలో జరుగుతుంది అంటారు. కానీ ఒకటేమో క్వశ్చన్ ఎగ్జామ్ లో మనకు బిగ్స్ మీటింగ్ 2025 లో జరిగేది, అది ఎన్నోది. ఇంకోటి వచ్చేసి ఏ నగరం అంటారు, సిటీ అంటారు. సిటీ లేదా నగరం అంటారు. అది ఏ నగరం అంటే రియో డిజైన్. ఇప్పుడు మనకు బ్రెజిల్ లో చాలా ఉంటాయి నగరాలు. మన ఇండియాలో వచ్చేసి చాలా నగరాలు ఉంటాయి. సపోజ్ మన ఇండియాలో ఢిల్లీ, ముంబై, కోల్కతా అట్లా. మనం ఇండియాలో అంతా ఈ యొక్క బిగ్స్ మీటింగ్ జరిగిందమ్మా, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క బిగ్స్ మీటింగ్ 2025 లో ఏ నగరం అంటే బ్రెజిల్ లోని రియో డిజైన్ లో ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బిగ్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఇది. లాస్ట్ టైం బిగ్స్ యొక్క 2025 లో ఎక్కడ చెప్పినామా, బ్రెజిల్ లోని రియో డిజైన్ లో. అదే విధంగా ఈ యొక్క బిగ్స్ కోసం ఒక మొత్తం ఈ యొక్క 10 దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. 10 దేశాల కోసం ఒక బ్యాంకు స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే మనకు బిగ్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే ఎన్డీబీ. ఏ సార్? ఎన్డీబీ అంటే ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అంటే మనకు ఈ యొక్క 10 దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే ఎన్డీబీ అంటే ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్ బ్యాంక్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అంటే మనకు జూలై 1, 2014 లో. అదేవిధంగా స్టార్ట్ చేసినటువంటి జూలై 1, 2015 లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ లో మొత్తం దేశాల సంఖ్య ఎంత? ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 5+3+1+1. ఈ 5 వచ్చేసి ఏ సంబంధించిన అంటే బిగ్ సంబంధించింది. అదేవిధంగా 3 వచ్చేసి ఏ అంటే ఒకటి బంగ్లాదేశ్, రెండో వచ్చేసి ఏదంటే యుఏఈ, మూడో వచ్చేసి ఏదంటే మా ఫస్ట్ బంగ్లాదేశ్, అదేవిధంగా యుఏఈ, అదేవిధంగా ఈజిప్ట్, అదేవిధంగా కొత్తగా వచ్చేసి మా ఏదంటే అల్జీరియా. 2024 లో జాయిన్ అయింది అల్జీరియా. మళ్ళీ న్యూ కంట్రీ జాయిన్ వచ్చేసి బిగ్స్ లో 2025 జనవరి 6న ఒక దేశం జరిగింది. ఆ దేశం వచ్చేసి ఏంటంటే ఇండోనేషియా. ఏ దేశం అండి? ఇండోనేషియా. అంటే ఈ యొక్క బిగ్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ యొక్క 10 దేశాల కోసం ఏదైనా ఉన్న ఫైనాన్స్ కానీ అప్పు ఇవ్వడం కానీ ఈ యొక్క బ్యాంకు స్థాపించారు ఏదైనా అప్పు ఉంటే. అదేవిధంగా ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ 2014 జూలై 1 స్టార్ట్ చేసుకుంటే 2015 జూలై 1. ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం వచ్చేసి ఏంటంటే 5+3+1+1. మొత్తం వచ్చేసి ఏం చేస్తుంటే 5, 8 మొత్తం 10 దేశాలు. ఈ కొత్తగా ఏ దేశం చేరిందంటే బిగ్స్ లో న్యూ డెవలప్ బ్యాంక్ లో ఇండోనేషియా చేరింది. అదేవిధంగా బిగ్స్ లో ఉన్న 10వ దేశం కూడా ఏంటంటే ఇండోనేషియా చేరిందండి. అదేవిధంగా అయితే ఈ యొక్క బిగ్స్ కోసం ఒక బ్యాంకు న్యూ డెవలప్ బ్యాంక్. ఇలా ఫస్ట్ దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూ డెవలప్ బ్యాంక్ హెడ్ క్వార్టర్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడండి? షాంఘై ఎక్కడంటే చైనాలో అనమాట. షాంఘైలో కూడా చైనా. అదేవిధంగా న్యూ డెవలప్ బ్యాంక్ ద ఫస్ట్ అధ్యక్షుడు అంటే మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? కేవి కామన్. అదేవిధంగా విషయం కంట్రీస్ అంటే 2023 మార్చిలో 7 జాయిన్ అంటే దిల్మా రోసర్. కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఎగ్జామ్ అంటే రీసెంట్ గా
న్యూ డెవలప్ బ్యాంక్ లో ఎవరు ఎన్నికైందంటే దిల్మా రోసర్. ఏమా అంతకుముందు దేని పనిచేసింది? బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు అన్నమాట. మాజీ అధ్యక్షురాలు. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్, మొత్తం బిట్స్ లో మొత్తం 10 దేశాలు ఉంటాయి. ఈ 10 దేశాలు వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రపంచంలోని ప్రపంచ జనాభాలో వచ్చేసి 810 కోట్లు పేర్లు 810 కోట్లు ఉన్నాయి. 810 కోట్లు. ఈ 810 కోట్లలో 44% ఈ యొక్క 10 దేశాల యొక్క పాపులేషన్ ఉంది. వచ్చేది ఏంటంటే ఇక్కడ ఏమవుతుంటే ప్రపంచ జనాభా వచ్చేసి 810 కోట్లు. ఈ 810 కోట్లు వచ్చేసి మొత్తం 44 కోట్ల మంది ఈ యొక్క పాపులేషన్ లో ఉన్న ఈ యొక్క 10 దేశాల యొక్క పాపులేషన్ లో జనాభా శాతం ఉంది. అంటే మనకు వచ్చే మెథడు ఒక బిగ్స్ ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా జనాభా 810 కోట్లు. ఎప్పటికంటే 2025 జనవరికి 810 కోట్లు. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ 810 కోట్లు దాదాపు 44% వచ్చేసి ఈ యొక్క 10 దేశాల యొక్క జనాభా శాతం ఉందండి. అదే ఎగ్జాంపుల్ మనకు చదువుతామట ఎంతని 810 కోట్ల జనాభాలో ప్రపంచ జనాభాలో ఎంత శాతం బిగ్స్ దేశాల యొక్క శాతం పర్సెంటేజ్ ఉందంటారు. ఉందండి 40%, 41%, 42%, 40%. ఆన్సర్ పెట్టండి 44% అన్నమాట. ఇది మనకు రీసెంట్ గా అడిగే అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే ఈ యొక్క బిగ్స్ కోసం మనకు ఏంటంటే ఈ యొక్క బిగ్స్ లో కొత్తగా ఒక దేశం జాయిన్ గా ఉంటే ఖచ్చితంగా ఏం పెట్టండి? అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ మనం ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఏదైనా ఒక అప్లై అంటే ఫస్ట్ మనం ఫీజు పే చేయాలి. అట్లనే దీనికి అప్లికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా దీనికోసం కూడా ఒక బిగ్స్ లో కొత్తగా ఒక దేశం జాయిన్ గా ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే రీసెంట్ గా 2005లో జనవరి 10వ తేదీన 3 దేశాలు కొత్తగా అప్లికేషన్ ఇస్తున్నామా. ఒకటి వచ్చేసి ఏదంటే వెరీ ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఒకటి టర్కీ, రెండో వచ్చేసి ఏంటంటే వియత్నాం, మూడో వచ్చేసి